నమస్తే, నా పేరు బండి వెంకట్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అది ఫిబ్రవరి 11వ తారీఖు. అయితే గవర్నర్ ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది 11 నిమిషాలు వచ్చి షో చేసి వెళ్ళిపోయారు. ఈ రోజు నుంచి రమ్మంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ రామని చెప్తున్నారు. మనతో పాటు కట్ట కార్తిక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే కార్తిక్ గారు. నమస్తే వెంకట్ గారు. సార్, ఈ సమావేశాలను ఎలా చూడాలి? ప్రతిపక్ష హోదా ఇచ్చేదాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పేదాన్ని ఎలా చూడాలంటారు? మన ఇంట్లో ఎవరైనా ఒక పోరంబోకో పని లేకుండా బాధ్యత లేకుండా తిరిగేవాని మనం ఏం చెప్తాం? బాధ్యత చూసుకోరా, జీవితం చాలా ఉంటుందని చెప్తాం. చెప్పినా వినకుండా, ఎన్నిసార్లు చెప్పినా మారకుండా ఉన్నారనుకోండి, ఏదో ఒక్కడ కుటుంబ సభ్యులు అతను వదిలేస్తారు. అవును, అతని చివరికి బాధ్యత లేకుండా ఉండేవాడికి పిల్లనిచ్చేవాడు ఉండడు, పెళ్లి చేసేవాడు ఉండడు, వాడి జీవితం సక్రమంగా నడవదు. అవును, ఏదో ఒక రోజు రియలైజ్ అవుతాడు. కానీ రియలైజ్ అయ్యే నాటికే సగం జీవితం సంకనాకిపోయి ఉంటుంది. అంటే చేతులు గాలా కాకులు పట్టుకుంటే ఏం లాభం అండి? అంతే కదా. అంతే. ఇప్పుడు వైసీపీ బాధ్యతని అనేక మార్లు స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి రాకపోతే చర్యలు ఉంటాయి, వరుసగా 60 రోజుల కనుక హాజరు కాకపోతే మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి రావటం అనేది మీ బాధ్యత అనేది అనేక మార్లు చెప్తా ఉన్నారు. మనలాంటి వాళ్ళని కూడా చెప్తా ఉన్నాం, అసెంబ్లీకి వెళ్ళటం మీ బాధ్యత. మీరు ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలుగా అలవెన్సులు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలుగా గన్మెన్లు అంటే సెక్యూరిటీని పొందుతున్నారు, ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ అనుభవిస్తున్నారు, స్టిక్కరు తీసుకొని మీ కారుకి అతికించుకుంటున్నారు, ఎమ్మెల్యే అనేటువంటి ఒక హోదాని ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇలా చేసినప్పుడు, ఎమ్మెల్యే అనేటువంటి ఒక హోదాని ఎంజాయ్ చేస్తున్నప్పుడు, అదే ఎమ్మెల్యేగా బాధ్యత కూడా మీరు నిర్వర్తించాలి కదా. ఎమ్మెల్యే అంటే ఏంది? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మన తెలుగులో చెప్పాలంటే అసెంబ్లీ సభ్యుడు. అసెంబ్లీ సభ్యుడిని అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ప్రజలు కూడా ఎన్నుకున్నది అందుకే కదా. స్కూల్ పిల్లవాడిని స్కూల్కి రమ్మని అడిగినట్టు, కాలేజీ కుర్రవాడిని కాలేజీకి రమ్మని అడిగినట్టు, అసెంబ్లీ సభ్యుని అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు. మరి స్కూల్ పిల్లవాడికి కాలేజీ కుర్రవాడికి జీతం ఇచ్చాము, కాలేజీకి రమ్మనరు. కానీ ఇక్కడ జీతం ఇస్తున్నారు ఎమ్మెల్యేకి, ప్రోటోకాల్ ఇస్తున్నారు ఎమ్మెల్యేకి, అలవెన్స్లు ఇస్తున్నారు ఎమ్మెల్యేకి. ఇవన్నీ కూడా ప్రజలు ట్యాక్స్ కట్టినటువంటి డబ్బులు. ఇన్ని ఇస్తూ వాళ్ళు పదవిని ఎంజాయ్ చేస్తూ అసెంబ్లీకి రాము అంటే, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రాము అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇంత బాధ్యత లేకుండా ఉంటారా? భారత రాజ్యాంగం మీద, భారత ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేని వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారు. సరే, వాళ్ళు అడుగుతున్న ప్రతిపక్ష హోదా గురించి కూడా మాట్లాడితే, నేను చాలాసార్లు ఇప్పటికే నా వీడియోలో చెప్పున్నా. ఎవరు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా? 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. 2014 ఎన్నికల తర్వాత ఎవరిచ్చారు అప్పుడు ప్రతిపక్ష హోదా? జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఇచ్చారు. అప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి కోటేశ్వర శివప్రసాదరావు గారు ఏమైనా భిక్షం వేశారా? కాదు కదా. అప్పుడు ప్రజలు వైసీపీకి 67 సీట్లు ఇచ్చారు. 67 మంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆటోమేటిక్ గా అపోజిషన్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు కాగలిగారు. 67 సీట్లు సంఖ్యాబలం ఉండబట్టి 67 సీట్లు ఇచ్చిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు చేసినట్టు లెక్క. ఇక్కడ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరు చేశారు ముఖ్యమంత్రిని? ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ గారు చేశారా? కాదుగా. గవర్నర్ గారు కేవలం టెక్నికల్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? ప్రజలు 151 సీట్లు ఇవ్వటం వల్ల, ఆ 151 మంది ఎమ్మెల్యేలు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎన్నుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ గారు చేసింది కేవలం టెక్నికల్ పని మాత్రమే. ఆయన ముఖ్యమంత్రి చేసింది ప్రజలు. 151 సీట్లు ఆ పార్టీకి ఇచ్చినటువంటి ప్రజలు. సో 2014లో ప్రతిపక్ష నాయకుడిని చేసింది ప్రజలు, 2019లో ముఖ్యమంత్రిని చేసింది ప్రజలు. ఆయన పరిపాలన చూసిన తర్వాత ఆయన పరిపాలన నచ్చలేదని పనిష్మెంట్ ఇచ్చి 2024 ఎన్నికల్లో 11 సీట్లకి పడేసింది ప్రజలు. అంటే ఉన్న ముఖ్యమంత్రి సీట్ని పీకేసి ప్రతిపక్ష నాయకుడు కూడా నువ్వు పనికిరావని చెప్పేసినటువంటి పరిస్థితిలో ప్రజలు ఈ పనిష్మెంట్ని అనుభవించారా వద్దా? ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు అనుభవించాడు, ప్రజలు పనిష్మెంట్ ఇస్తే అనుభవించారంటాడు ఏంటి? పైగా ప్రజలు ఇవ్వని హోదాని స్పీకర్ గారు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడేంటి? అంతే. ఇప్పుడు అడగటానికి ఏరెవరు, ఇవ్వటానికి వాళ్ళెవరు? ఏం రైట్ ఉంది వాళ్ళకి ఇవ్వటానికి? ఏం రైట్ ఉంది ఆయనకి అడగటానికి? ప్రజాస్వామ్యంలో ప్రజలు మాత్రమే ఫైనల్. ప్రజలు ఇచ్చినటువంటి ఆ 11 సీట్లు కూడా బాధ్యత లేకుండా వేతనాలు అనుభవిస్తాం కానీ మేము అసెంబ్లీకి వెళ్ళాం, అలవెన్స్లు అనుభవిస్తాం కానీ మేము బాధ్యతగా ఉండం.
అని అంటే మాత్రం బాధ్యత లేని వాళ్ళని ఏం చేస్తారు? ఇందాక మనం చెప్పిన ఉదాహరణలో పోరంబోకుడి కింద లెక్కేసి పక్కన పడేస్తారు. ఇవాళ వాళ్ళ అసెంబ్లీని వాకౌట్ చేయడం కాదు, వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాకౌట్ చేస్తారు. ఎవరిస్తున్నారో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి ఫీడ్బ్యాక్ అంతా కూడా. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు. పరువు పోగొట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటండి, అసెంబ్లీకి పోతే మైక్ ఇవ్వరు, అసెంబ్లీకి పోతే మాట్లాడినెవరు అని చెప్తున్నారు. ఓకే, మాట్లాడినెవరేమో మైక్ ఇవ్వరేమో, ఇదంతా లైవ్ టెలికాస్ట్గా ప్రజలు చూస్తారు కదా. మాట్లాడినివ్వకపోతే గొంతు నొక్కేస్తే అవహేళన చేస్తే ఇబ్బంది పెడితే దాన్ని ప్రజలు చూస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వస్తుంది కదా. ముందు పోకుండానే నాకు మైక్ ఎవరని నువ్వు చెప్తే ఎట్టా, వెళ్లకుండానే అవహేళన చేస్తారంటే ఎట్టా అని నువ్వు చేసిన పని నీకు వస్తుందనా? నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అవమానించావు, ఏ రకంగా ఇబ్బంది పెట్టావు, నీ సంఖ్యాబలాన్ని చూసుకుని అందరికీ తెలుసు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా గురించి ఏ నిర్వచనం చెప్పాడు? 18 సీట్లు నేను తలుసుకుంటే నీకున్నటువంటి 23 సీట్లు 18 సీట్ల కంటే పడిపోతే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వెళ్ళిపోద్ది నీకు అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పలేదా? అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు కదా. అసెంబ్లీ సమావేశాల్లోనే, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది ఇది. అవును. అంటే అప్పుడు తెలుసుగా జగన్మోహన్ రెడ్డి గారికి 18 సీట్ల కంటే తక్కువ ఉంటే ప్రతిపక్ష హోదా ఉండదు అనేటువంటి విషయం తెలుసు కదా. తెలుసు కాబట్టి అన్నాడు కదా. మరి ఆ రోజు ఒక నీతి, ఈ రోజు ఒక నీతి, ఆ రోజు ఒక చట్టం, ఈ రోజు ఒక చట్టం, ఆ రోజు ఒక రూలు, ఈ రోజు ఒక రూలు, ఆ రోజు ఒక సిద్ధాంతం, ఈ రోజు ఒక సిద్ధాంతం అనేది ఉండదుగా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సిద్ధాంతం, చంద్రబాబు నాయుడు గారికి మరొక సిద్ధాంతం కాదు, మరొక రూల్ కాదుగా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రూల్ అయితే చంద్రబాబు నాయుడు గారి విషయంలో చెప్పారో అదే రూల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అప్లై అవుతుంది. మరి ఎలా అడుగుతారు ప్రతిపక్ష హోదాని? అంటే ఒక విచిత్రమైన వాదన, ఒక బుకాయింపు, ఒక మూర్ఖత్వం. ఇదే పనిలో గనక వైసీపీ ఉంటే వైసీపీని ప్రజలు బాయ్కాట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అసెంబ్లీని వైసీపీ బాయ్కాట్ చేయటం కాదు, అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ చేయటం కాదు, వైసీపీని ప్రజలు వాకౌట్ చేస్తారు, బాయ్కాట్ చేస్తారు. ఇది వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఏందండి ఇలా ఎంత అవమానం. 11 మంది ఎమ్మెల్యేలు 11వ తారీఖు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారని అన్ని పేపర్లు రాస్తున్నా. ఈ అవమానకర పరిస్థితిని వైసీపీ ఎందుకు తెచ్చుకుంది? ఎందుకు తెచ్చుకోవాలి? అసలు బాధ్యతగా మెలిగి అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేసి పోరాటంలో గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ పోరాటానికి సైకిల్ సిద్ధంగా లేరు కదా. అంటే ఏంటి? పోరాటానికి సిద్ధం లేని నాయకుడు ఎట్టవుతాడు? పోరాటానికి సిద్ధం లేని ఒక పార్టీ ఎట్టవుతుంది? ఇదే గనక రిపీట్ అవుతే మనం రేపటి రోజున గతంలో వైసీపీ అని ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండేది, పిచ్చి రాజకీయాలు, మూర్ఖపు రాజకీయాలు, బుకాయింపు రాజకీయాలు చేసి పాడైపోయింది. ఏదో ఇందాక అనుకున్నాం కదా, రిలీజ్ అయ్యే నాటికి సగం జీవితం సంగనాకపోయిందని. అప్పుడు వైసీపీ పార్టీ సంగనాకపోద్ది. అప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఫలితం ఉండదు. ఎస్, అదే చెప్పదలుచుకున్నాను నేను.